నమస్తే వెల్కమ్ టు మన తెలుగు టీవీ 6 Minutes 24 హెడ్లైన్స్. దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికలు పెట్టడం మంచిదే, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా, వణికిపోతున్న జనం. ప్రముఖ తబలా విద్వాంసుడు జాకిర్ హుసేన్ కన్నుమూత. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నాం, డిప్యూటీ సీఎం భట్టి. విజన్ 2047 ఓ డొల్ల డాక్యుమెంట్, వైఎస్ జగన్. ప్రజల్లో వ్యతిరేకత వల్లే ఈ దౌర్జన్యాలు, మాజీ మంత్రి చెల్లిబోయిన వేణు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా. ఈసారి ప్లాస్టిక్ రహిత కుంభమేళా, కిషన్ రెడ్డి. ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది, సీఎం రేవంత్ రెడ్డి. అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు, భారీ డ్రగ్స్ స్వాధీనం. వీసా లేకుండానే ఇక రష్యాకు, త్వరలోనే అమల్లోకి నూతన విధానం. ఆయుధాలు వీడండి, మావోయిస్టులకు అమిత్ షా పిలుపు. ప్రకృతి వనరులను కాపాడుకోవాలి, అటవీ శాఖ పీసీసీఎఫ్ చిరంజీవి చౌదరి. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో దారుణం, 2 కుటుంబాల మధ్య ఘర్షణ, 3 మృతి. తప్పులు కప్పిపుచ్చుకోవడానికే నెహ్రూ పేరును వాడుకుంటున్నారు, జైరాం. సర్పంచులు చిన్న కాంట్రాక్టర్లపై పగబట్టి ఇబ్బంది పెడుతున్నారు, ప్రభుత్వంపై హరీష్ రావు ఫైర్. కస్తూర్బా పాఠశాలలకు కూడా డైట్ ఛార్జీలు పెంచాలి, ఎమ్మెల్సీ కవిత. ప్రజా సమస్యల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం పారిపోతుంది, జగదీష్ రెడ్డి ధ్వజం. ఫలితాలు రానప్పుడు మాత్రమే ఈవీఎంలను ప్రశ్నించడం తప్పు, ఒమర్ అబ్దుల్లా. మోహన్ బాబు 24 వరకు టైం అడిగారు, రాచకొండ సిపి. హైకోర్టు ఆదేశాలు, పోలీసుల విచారణకు మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్. బీఆర్ఎస్ అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం పారిపోయింది, సబితా ఇంద్రారెడ్డి. డ్రగ్స్ నియంత్రణలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది, కేపీ వివేకానంద ఆగ్రహం.